మా చంద్రయ్య మంచి బండి అంతా క్లీన్ చేసిండు, నీట్ క్లీన్ చేసి కడిగి గ్లౌజ్. చలో లెట్ స్టార్ట్ టు ఆఫీస్. ఇప్పుడు మనము ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి నైట్ 7కి రైట్ మన ఇక్కడ ఉంటుంది కదా. నాకు తెలిసి సాటర్డే కాబట్టి అంత ట్రాఫిక్ అనిపించట్లేదు. సారీ ఇది ఫ్రైడే కదా. ఓకే 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 ఇది ఫ్రైడే. సో మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఫ్రైడే రాగానే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వేరే వాళ్ళు ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటారు. మా ఫ్రైడే సాటర్డే సండే 3 days వాళ్ళకి కలిసి వస్తుంది. మళ్ళీ గ్రీన్ సిగ్నల్ మనకి. బండి అందుకో తేడా కొడుతుంది. నాకు తెలిసి నైట్ ఎక్కడ ట్రబుల్ అయిపోతే బాగుండు పోయేటప్పుడు. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అబ్బా. నేను ఇక్కడ తిన్నా ఇతని దగ్గర బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. బేసిక్గా పొద్దున్నే మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ ఆఫీస్లో నాకు కాల్ చేశారు. అమ్మాయి ఏం టార్చర్. అబ్బో ఆమెతో మాట్లాడమే పెద్ద హెడ్ ఏక్ అన్న ఆయన. అంటే నా డిపార్ట్మెంట్ కాదు, ఆమె వేరే డిపార్ట్మెంట్. సో నాతో వర్క్ పడింది, ఆమె నాకు ఫోన్ చేసింది. ఆమెతో మాట్లాడాలన్నా అబ్బా ఎంత హెడ్ ఏక్ అండి, అంత హెడ్ ఏక్ వస్తుంది. బా ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉంటుంది అబ్బా, చిరాకంటే చిరాకు పుట్టిద్ది. ఇక్కడ మనకి ఇక్కడ సిగ్నల్ పడింది అనుకోండి, సింపుల్ లాజిక్. మీరు లైక్ ప్యాట్ని పాడేసిపోతున్నారు అనుకో, ఇక్కడ సిగ్నల్ పడింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లెఫ్ట్కి రండి. ఓకే ఏం కాదు, సిగ్నల్ పడుకునే సరికి అంటారు ఈ పక్క రాను. మొత్తం ఈజీ వే, లెఫ్ట్కి వచ్చి ఫస్ట్ రైట్ ఉంటుంది అన్నమాట. ఈ రైట్ తీసుకోండి. ఇక్కడ రైట్ తీసుకుంటే కనుక మీరు సీదా పోయి చూపిస్తా. డీమార్ట్ దగ్గర వస్తే మనం గిట్ల వస్తే కనుక, సో అలా వస్తే మనం ఇక్కడ ప్లాట్ని అంటే సికింద్రాబాద్ సిగ్నల్ ఉంది కదా, ఇక్కడ రావచ్చు. అరే పైన బ్రిడ్జ్ ఖాళీగా ఉంది ఈరోజు. సర్లే పక్కకు రా అన్న, పక్కకు రా. అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. వాంటెడ్ డ్రైవర్స్ అంట, దేనికోసం అబ్బా చచ్చిపోతుంటా. చెత్తది ఎక్కడున్నావు, జస్ట్ మిస్. నేను కింద పడుతుంది ఈరోజు. నేను ఆఫీస్ కాదు, మీటింగ్ కాదు నాకు ఈరోజు. హాస్పిటల్లో కూర్చుంటుండే. బాబు సైడ్ రావాలి అన్నాను. లిఫ్ట్ క్యాంపు రైట్ క్యాంపు మధ్యలో మాత్రం పోకు. ఏమో కొత్త బండి అనుకుంటా, చాలా స్లోగా నిదానంగా పోతుండే. మహా అంటే 1 month 1 week అట్లా ఉంటుంది. దాని తర్వాత రఫ్ అండ్ రఫ్ తొక్కరు బండి. అమ్మాయిని చూసి చాలే అదా, కూడా ఒక యాంగిలే పోతారు అన్నమాట. ఇప్పుడు నారం కొట్టుకుంటూ పోవాలి. సైడు ఏదో పోండ్రా, పక్కకు పోండ్రా. మిమ్మల్ని గేమర్ యూనికార్న్ ఉందా అన్న అనే మాటలు మిమ్మల్ని తిట్టాలి. ఎంత ఖాళీగా ఉంది రోడ్డు. నీ ఇది ముగ్గులు వేసినట్టుగా ఆడొకడు ఒక్కడు ముందుకు వెళ్డు. బ్రిడ్జిలు ఉన్నదే పైనుంచి ఫాస్ట్గా వెళ్ళిపోవడం కోసం చెప్పేసి ఈ బ్రిడ్జ్ మీద కూడా చిన్నగా పోతారు. పెట్రోల్ సేవింగ్ అయినా లేకుంటే బ్యాటరీ సేవ్ చేద్దాం అర్థం కాదు. అంత ఖాళీగా ఉంటే అంత స్లో పోవాలి, కింద నుంచి పోవచ్చు కదా సిగ్నల్ దగ్గర ఆక్కుంటూ. ఫ్రస్ట్రేషన్ పొద్దున్నే ఆఫీస్ పోయేటప్పుడు నా ఓవరాల్ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇప్పుడు వస్తుంది బయటికి. సగం ఫ్రస్ట్రేషన్ సగం ఎనర్జీ లాస్ అంతా ఇక్కడే పోయిద్ది, ఈ ట్రాఫిక్లోనే పోయిద్ది. ఓడి మీద కాల్ చెప్తాండే ఎవడ వెనక చూసులే తిప్పుడే బండి సప్పని చెప్పేసి సిగ్నల్ పడింది. అబ్బో 6 5 4 3 2 1 దొబ్బే వెళ్ళిపోవాలి.
వెరీ గుడ్. ఇదే ఫ్రైడే కదా, మ్యాక్సిమం సివిల్ డ్రెస్లో ఉంటారు. బా మళ్ళీ మెసేజ్ చేసిండు. పొద్దున మైండ్ ఖరాబ్ అవ్వకూడదని చెప్పేసి ఫోన్ ఇలా పెట్టలే. ఊరిని అబ్బోరే ఇది ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? సిగ్గుపడుతున్నావు మధ్యలో పోవడానికి. నీ అవ్వ అది జస్ట్ మెస్సు. వాడు పక్కన అందరూ వెళ్ళిపోతున్నాడు, వాడు మాత్రం ముందుకు పోవట్లే. ఎండ మండింగ్, చెమట పట్టింగ్. It's a chala clear sky. Surud is munding. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. You stupid. ఇక్కడ 104 కేజీలు. నైట్ ఇప్పుడు మనం చూసిన దగ్గర 100కి 5 కేజీలు, ఇంకా ప్లస్ 100కి 6 కేజీలు ఆనియన్స్. వాడు చూసుకోవాలి, నేను చూసుకోవాలి. అది వాడికి బ్లైండ్ స్పాట్, ఇది నాకు బ్లైండ్ స్పాట్. సో ఇద్దరు మిస్టేక్ ఉంది. ఇద్దరు మిస్టేక్ లేదు. వెరీ గుడ్. ఎంత పెద్దగా లాంగ్ కట్ ఇచ్చినావు అన్న. ఏం రైట్ పోతున్నావు నువ్వు? ఏం చేయాలనుకుంటున్నావు? చెవులో ఫోన్ పెట్టి రే ఇండికేటర్ వేసుకోరు అట్లీస్ట్. నీ రైట్ పోతానని చెప్పేసి లెఫ్ట్ వచ్చిన చుట్టూ తక్కువ లెఫ్ట్ తిప్పేసిన ఆటో వాడు. అమ్మ నాన్న ప్రేమతో, నా అర్థం కాలే. అమ్మ నాన్న ప్రేమతో కరెక్ట్. దాని తర్వాత ఏంది? ఏం రా పోవడానికి సిగ్గుపడుతున్నావా? ఆల్మోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్నా. దెన్ సీ యూ గైస్, సీ యూ ఆన్ ఈవినింగ్ ఆర్ ఇన్ ఆఫీస్. మ్యాక్సిమం ట్రై ఆఫీస్లో రికార్డ్ చేయడం కోసం. ఓకే చలో అమ్మా, అందరికీ హ్యావ్ ఏ గ్రేట్ డే.